ఇక చాలే ఆపరా, ఎంతసేపు ఏడుస్తావు? హైట్ తక్కువ అమితాబ్ బచ్చన్ని, కలర్ తక్కువ కమల్ హాసన్ని, మీసం తక్కువ మెగాస్టార్ని ఇన్ని ఉన్న నన్ను ఏ అమ్మాయి ప్రేమించట్లేదంటే పప్పి షేమ్గా ఉందిరా నాకు. నేను ఏమన్నా గొప్ప గొప్ప అందగత్తెలు కావాలన్నానా? ఏదో సింపుల్ గా సుస్మితా సేన్ లాంటి అమ్మాయి ఫస్ట్ సైట్ లోనే నన్ను లవ్ చేస్తే నెక్స్ట్ ఫ్లైట్ లో అమెరికా వెళ్ళిపోయి హైరే హైరే హైరబ్బా ఏమైందిరా? వాడు ఎవడో ఒళ్ళు తెలియకుండా డ్రైవ్ చేస్తున్నాడు. వాడి సంగతి ఎవడో నువ్వు? సారీ. ఏం సారీ? ఏదో అందంగా ఉన్నారు కదా అని ఇలా ర్యాష్ గా డ్రైవ్ చేయడమా? హలో మేడం, కాస్త స్పీడ్ తగ్గించండి, లేకపోతే ఏ లారీని గుద్దేస్తారు. ఐఎమ్ సారీ. ఫేస్ బాగుంది, బాడీ మొత్తం చూడాలిగా. కిందకి దించుదా? ప్లీజ్ సార్, నన్ను వెళ్ళనివ్వండి, నాకు టైం అవుతోంది. ఏ టైం అయ్యేది అంటే మాకు పనులు ఏమంటారా? ముందు కారు దిగి మాట్లాడండి. దిగండి దిగండి. ఐఎమ్ సారీ అండి. ఏమిటి సారీ? ఏమిటి సారీ? తప్పు నాదేనండి. ఆ మాట అంటే సరిపోతుందా? సారీ అంటే సారీ. ఈవిడెవరనుకుంటున్నావురా? స్వర్ణముఖి. స్వర్ణముఖి అయితే ఎవరికి ఎక్కువ? కాళహస్తి వాళ్ళకి ఎక్కువ. నీకెలా చెప్పాలో నాకు అర్థం. నువ్వెందుకు డాన్స్ చేస్తున్నావు? నేను డాన్స్ చేయడం కదా, ఈవిడ డాన్సర్ స్వర్ణముఖి. ఓహో, అందుకే డాన్స్ చేసుకుంటూ కార్ డ్రైవ్ చేసిందా? ఇది గవర్నమెంట్ పేపర్ కదా. ఏం లేదమ్మా, గవర్నమెంట్ నా జేబులో ఉంది, ఏం పర్లేదు, మీరే సంతకం చేయండి. సంతకం చేయండి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. కూర్చోండి 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 కూర్చోండి. మరి నా సంగతి నువ్వు కొట్టిన బ్రేక్ సగం వరిగిందిరా టైరు. మధ్యలో వచ్చి వాడు అడ్డుపడ్డాడు గానీ లేకపోతే గొడవ చేస్తున్నట్టు నటిస్తూ ఆవిడందరినీ చూసేవాడిని. బ్యూటిఫుల్ గా ఉందిరా. పేరేంటనా? స్వర్ణముఖి. వాట్ ఎ స్వీట్ నేమ్ రా. వద్దు, వాళ్ళతో పెట్టుకుంటే చెప్పు తెగుద్ది. స్వర్ణ, అది ఇది బాగుంది కదా? బానే ఉంది కానీ సైజ్ కాస్త చిన్నదిగా ఉంది. ఉండు, సేల్స్ మెన్ అడుగుదాం. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. స్వర్ణరా? అవునరా. కాసేపు పాట పడిద్దాం. వద్దులేరా, చేతిలో చెప్పు ఉంది. దీని నెక్స్ట్ సైజ్ చూపిస్తారా? నెక్స్ట్ సైజ్ అంటే చిన్నదా పెద్దదా? పెద్దది. 1 minute. మీకు ఆర్డర్ కావాలా, ఐ హీల్స్ కావాలా? నాకేమొద్దు, తనకి. ఒక మాట అడుగుతాను, మీరు ఏమనుకోరు కదా? ఏమిటి? ఆ అమ్మాయికి మీరు అక్క అవుతారు కదా? లేదండి, అమ్మ. నేను నమ్మను, అక్కే అవుతారు. నిజమేనండి, అమ్మనే అవుతాను. ఓ మై గాడ్, మీ గ్లామర్ చూస్తుంటే నాకు అసలు నమ్మబుద్ధే కావట్లేదు. ఒట్టు. అవును, అందంగా ఉన్నావు కదా అని సేల్స్ మెన్ కి కస్టమర్ కి తేడా తెలియని పరిస్థితిలో ఉన్నావా? అయ్యో సారీ అండి, సేల్స్ మెన్ అనుకుని. వాడు అలాగే కనిపిస్తాడండి, నా అంత స్టైల్ గా ఉండడు కదా. అసలేమిటి నీ ఉద్దేశం? అందంగా ఉన్నావు కదా అని కార్ని ర్యాష్ గా డ్రైవ్ చేసావు, ఓకే. గొంతు తీగా ఉంది కదా అని ట్రాఫిక్ కానిస్టేబుల్ మేనేజ్ చేసావు, అది ఓకే. కళ్ళు చక్రాల్లో ఉన్నాయిగా, నన్ను గుర్తుపట్టలేకపోయావా? ఒక్క నిమిషం. ఇది నీ కాల్ చూసాను, చాలా అందంగా ఉంది. ఇది మ్యాచ్ అవుతుంది, దీన్ని వేసుకో. పదరా. ట్రాఫిక్ కానిస్టేబుల్ కి లంచం ఇచ్చే అలవాటు మానుకో. ఇదిగో నీ 100 రూపాయలు. చెయ్యి తాగితే మెత్తగా దూదిలా ఉందిరా. అదేమిటో మొన్నటికన్నా ఈరోజు చాలా అందంగా ఉందిరా. నువ్వు ఎన్నైతే చెప్పరా, నాకైతే పిల్ల కన్నా తల్లే బాగుంది.